సంపూర్ణ కార్తీక మహాపురాణం 15వ రోజు పారాయణం. ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కావడం వలన నైమిషారణ్యంలోని మునులందరూ సూత మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాల ఏర్పాటు చేసుకున్నారు. ధాత్రీ వృక్ష సంయుతమైన చక్కటి ప్రదేశాన్ని చేరారు. ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ఏర్పరిచారు. ఉసిరికలతో హరిని పూజించారు. అనంతరం గోవిందనామస్మరణతో వనభోజన సమారాధన నిర్వర్తించారు. తదనంతరం విధులనన్నిటినీ నిర్వహించుకొని సాయంకాలం సంధ్యావందనాలు పూర్తి చేసుకున్నవారై తులసీ బృందావనాన్ని ఏర్పరచుకున్నారు. అక్కడ పునః విష్ణువును కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు. ప్రాణ ప్రతిష్ఠాదుల్ని చేశారు. ఓం శ్రీ తులసీధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః అంటూ నమస్కరించి దీపారాధనలను చేశారు. ధ్యానావాహన ఆసన అర్ఘ్య పాద్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షత ధూప దీప నైవేద్యాలు పుష్పహారాలంకరణ నమస్కారాలనే షోడశోపచారాలతోనూ పూజించారు. విష్ణువుకెదురుగా చిరువలలేని మంచి కలపస్తంభాన్ని నాటి దానిమీద శాలివ్రీహి ధాన్యతిలాదుల నుంచి ఆ పైన ఆవునేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికర్పించారు. అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకున్న స్కాంద పురాణాంతర్గత విశేషాలను, సోమవార వ్రత కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్య సంచయ కథాస్వరూపాలైన తత్వనిష్ణోపాఖ్యానము, శత్రుజిచ్చరితము, వనభోజన మహిమ, దేవదత్తోపాఖ్యానము, అజామిలోపాఖ్యానము, మంధరోపాఖ్యానము, శృతకీర్త్యుపాఖ్యానము, అంబరీషోపాఖ్యానము మొదలైన వానిని పునఃమననం చేసుకున్నారు. తదుపరి మునులందరూ కూడి యజ్ఞదర్శనార్థము, సూతులు వారిచే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థము నైమిషారణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను, కార్తీక దీపాలను, దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించారు. ఆ రాత్రి కాలాతిక్రమణాన్ని కూడా లెక్క చేయకుండా హరినామస్మరణలతోనూ, సంకీర్తనలతోనూ, నృత్య గానాద్యుపచార సమర్పణలతోనూ గడిపిన వారై భక్తి పారవస్యంతో తన్మయులై జన్మసాఫల్యం సంతృప్తులయ్యారు. శౌనకాది మునిప్రవరులు. 15వ రోజు పారాయణం సమాప్తం.